రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 2 ఏళ్ల కాలంలో 4 భారీ చిత్రాలను అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టి అసలైన పాన్ ఇండియా హీరో అనిపించుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరూ అందుకోలేని సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న డార్లింగ్ ఈ క్రమంలో తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ తన స్టార్డమ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. సలార్ మూవీ 700 కోట్లకు పైగా వసూలు చేయగా, కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. బాహుబలి 2 సినిమాతో తొలిసారిగా 1000 కోట్ల క్లబ్లో చేరిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీతో మరోసారి ఆ మైల్ స్టోన్ మార్క్ క్రాస్ చేసి 2 సార్లు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న మొదటి సౌత్ హీరోగా, రెండో ఇండియన్ యాక్టర్గా చరిత్ర సృష్టించారు. ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయమని అర్థమవుతోంది. ఇక టాలీవుడ్లోనూ ప్రభాస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. అత్యధిక వసూలు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాను పరిశీలిస్తే ప్రభాస్ నటించిన బాహుబలి 2 మూవీ 1810 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత RRR చిత్రం 1387 కోట్ల కలెక్షన్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. కల్కి 1050 కోట్లకు పైగా గ్రాస్తో మూడో స్థానంలో ఉండగా, 720 కోట్లతో సలార్, 650 కోట్లతో బాహుబలి 1 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జపాన్ వసూళ్లను కలుపుకొని సాహో సినిమా 400 కోట్లు కలెక్ట్ చేస్తే, ఆదిపురుష్ చిత్రం ఫ్లాప్ టాప్తోనూ 440 కోట్లు రాబట్టగలిగింది. ఇలా టాలీవుడ్ టాప్ 7 గ్రాసెస్ లిస్ట్లో ప్రభాస్ నటించిన సినిమాలే 6 ఉండడం విశేషం. ఇప్పట్లో ఏ తెలుగు స్టార్ హీరో కూడా డార్లింగ్కు దరిదాపుల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. కానీ ప్రభాస్ మాత్రం తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ సక్సెస్ జోస్లో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. మారుతి దర్శకత్వంలో ది రాజ్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ మూవీని అనౌన్స్ చేశారు. అలాగే హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైనప్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని జానర్ సినిమాలు. ఇవి ఖచ్చితంగా సంచలన విజయాలను నమోదు చేస్తాయని, రెబల్ స్టార్ ఖాతాలో మరిన్ని రికార్డ్స్ వచ్చి చేరుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.